హలో ఎవ్రీవన్, నా పేరు బాలకృష్ణ. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. పైథాన్ జీరో టు హీరో ఆపరేటర్స్ ఇన్ సెకండ్ లెక్చర్ అనమాట. ఆపరేటర్స్ మీద ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. ఇక్కడ కొన్ని ఆపరేటర్స్ కి ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాయి అనేది అంటే, మనం ఇక్కడ ఆపరేటర్స్ లో ఏం చెప్పాం, మనకి ఆపరేటర్స్ అంటే ఏం చేయాలంటే స్పెషల్ సింబల్స్ కావాలి, కీవర్డ్స్ కావాలని చెప్పాము. ఆ స్పెషల్స్ కీవర్డ్స్ సింబల్స్ గురించి అవి ఏం పెర్ఫామ్ చేస్తాయి అనేది ఆపరేటర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఎరేజర్ ఉంది, పెన్సిల్ ఉంది, షార్ప్నర్ ఉంది. ఎందుకు వాడతాం? ఇవి జస్ట్ సింబల్సే, కానీ మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట ఆ సింబల్స్ బేస్ చేసుకొని. అందుకని నేను ఇక్కడ సింబల్స్ ని చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది ఇలా అన్నమాట. తర్వాత ఇది పెన్స్, తర్వాత పెన్ను రాయడానికి జస్ట్ ఈజీగా అబ్జర్వ్ గ్రాస్ప్ చేసుకోవచ్చు. చక్కగా రాయడానికి కానీ మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఆపరేటర్స్ అంటే ఇది ఆపరేటర్స్ అన్నమాట. ఇవి స్పెషల్ సింబల్స్ చూసి ఈజీగా మనం ఇది ఏ ఆపరేటర్ దేన్ని చేయడానికి ఉపయోగపడుతుందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అందుకని నేను ఇక్కడ సింబల్స్ ని మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వ్యూ గా చూపించాను అనమాట. ఇక్కడ చూడండి, ఇది బీపీ మెషిన్ అనమాట. ఈ బీపీ మెషిన్ ఎందుకు వాడతామంటే మనం బీపీని టెస్ట్ చేసుకోవడానికి. ఇది స్పెషల్ పర్పస్ ఓన్లీ బీపీ వరకే మనం టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకని ఇక్కడ ఆపరేటర్స్ ఏంటంటే స్పెషల్ ఆపరేషన్స్ చేయడానికి, ఆ టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి, కంప్యూటేషనల్ చేయడానికి మనకి ఏం కావాలి? కీవర్డ్స్ కావాలి, స్పెషల్ సింబల్స్ కావాలి. ఇవన్నీ స్పెషల్ సింబల్స్ అన్నమాట. ఇక్కడ పైథాన్ చూడంగానే, ఈ సింబల్ చూడంగానే మనకి ఏమొచ్చింది? పైథాన్ అని అర్థమైపోయింది, అంటే పైథాన్ లాంగ్వేజ్ అని అర్థమైపోయింది. పైథాన్ లాంగ్వేజ్ అనేది అర్థమైంది. ఈ చూడంగానే ఏం చేద్ది? సెటస్కోప్. సెటస్కోప్ అంటే ఆ, మనకి డాక్టర్స్ వాడతారని తెలుసు కదా, డాక్టర్స్ వాడతారని తెలిసిపోయింది. ఈజీగా ఈ పర్టికులర్ ఆపరేషన్ చేయడానికి ఈ సెటస్కోప్ వాడతాం. ఇక్కడ ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, ఇక్కడ యాపిల్ ఉంది. ఇవి ఎందుకు వాడతాం? స్పెషల్ పర్పస్ కోసం. స్పెషల్ పర్పస్ అంటే ల్యాప్టాప్ వర్క్ చేయడానికి, మొబైల్ ఫోన్ మనం డైలీ యూజ్ చేయడానికి, యాపిల్ అంటే తినడానికి, మనకి డైలీ వాడే పద్ధతి. అందుకని ఈ స్పెషల్ ఆపరేటర్స్ కావాలి, సింబల్స్ కావాలి, కీవర్డ్స్ కావాలన్న ఉద్దేశంతో మీకు ఈజీగా, అంటే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఎవరైనా ఇస్తారు. కాకపోతే ఏంటంటే మనకి చెప్పేటప్పుడు ఈజీగా అర్థం చేసుకోవాలి. అది ఎలాంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోయినా కానీ ఎవరైనా చూస్తున్న వ్యక్తులు వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను ఇలా సింబల్స్ ఇచ్చాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేయొచ్చు? ఇక్కడ లైక్ బటన్ ఉంది, కమెంట్ బటన్ ఉంది, షేర్ బటన్ ఉంది, ఇక్కడ బెల్ బటన్ ఉంది. జస్ట్ అది సింబల్స్ అనమాట, స్పెషల్ సింబల్స్. అవి స్పెసిఫిక్ ఆపరేషన్ మార్కమే పెర్ఫామ్ చేస్తున్నాను. అందుకని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ పైథాన్ ఆపరేటర్స్ లో మీకు చెప్పారనమాట. నా పేరు బాలకృష్ణ మసం, తెలుసు కదా. ఈ ఛానల్ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ పైథాన్ ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ ఎస్టర్డేస్ క్లాస్ లో. ఈ పైథాన్ ఆపరేటర్స్ లో ఏమేమి ఉన్నాయని చెప్పారంటే, అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, తర్వాత కంపారిజన్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్, తర్వాత లాజికల్ ఆపరేటర్స్. ఇవన్నీ ఆపరేటర్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్ గా. ఇప్పుడు నేను తర్వాత స్లైడ్స్ లో మీకు నీట్ గా ఇంకా ఆపరేటర్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ, చూస్తా ఉండండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం కంటెంట్ కనుక నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ సైడ్. ఇప్పుడు వాట్ ఈస్ ఆపరేటర్ చూసాం కదా. ఆపరేటర్స్ అంటే స్పెషల్ సింబల్స్ కావాలన్నా, కీవర్డ్స్ కావాలి. ఇక్కడ చూడండి, స్పెషల్ సింబల్స్ అంటే యానిమల్ అంటే యానిమల్స్ సింబల్ చూపిస్తే ఈజీ గుర్తుపెట్టచ్చు. మన చిన్నపిల్లలైనా సరే, పెద్ద వ్యక్తులైనా సరే, చదువుకునే వ్యక్తులైనా ఈజీగా చూడంగానే గుర్తుపడతాం. అందుకని చెప్పేసి ఆపరేటర్స్ కానీ, స్పెషల్ సింబల్స్ కానీ, కీవర్డ్స్ అనేది కావాలనే వాటి కోసం, ఈ రిప్రజెంటేషన్ కోసం మీకు ఇవాళ ఇచ్చానమాట. ఇక్కడ క్యాట్ ఉంది, తర్వాత మౌస్ ఉంది, తర్వాత కీబోర్డ్ ఉంది, డాగ్ ఉంది, ఇక్కడ తర్వాత ఇంకేముంది, టేబుల్ ఉంది, తర్వాత బుక్ ఉంది, తర్వాత యాప్ ఉంది. ఈజీగా గుర్తుపట్టొచ్చు అనమాట. అందుకని ఈజీగా తెలియని వ్యక్తులు కూడా తెలిసే విధంగా చెప్పేదే టీచింగ్ అనమాట. అందుకని మీ జీరో టు హీరో అనే ఆ పదానికి కంపల్సరీగా న్యాయం చేస్తాను. కొత్త కొత్త టెక్నిక్స్ యూజ్ చేసి టీచింగ్ లో ఎవరు చెప్పని విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను నా శాయశక్తుల. ఈ ఛానల్ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత నాకు మోటివేషన్ కావడానికి లైక్స్ అయితే ఇవ్వండి. నేను అంతకు మించి మిమ్మల్ని కోరుకునేది ఏం లేదు. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏం చెప్పాను మీకు? సపోజ్ ఏ ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ సింబల్స్ ఉన్నాయి కదా. ఈ అర్థమెటిక్ ఆపరేటర్ సింబల్స్ లో మనకి ఇక్కడ ఏం చెప్తున్నామంటే, అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఏం చెప్పాం మనం ఇక్కడ? అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఏం చెప్పామంటే, ఇక్కడ మనం జస్ట్ ప్లస్ అన్న, ఎడిషన్ అన్నా, సబ్ట్రాక్షన్ అన్నా, మల్టిప్లికేషన్ అన్నా, డివిజన్ అన్నా, ఈ సింబల్స్, ఇవి సింబల్స్, వీటి నేమ్స్. ఈ నేమ్స్ ఏమంటాం జనరల్ గా మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం వేరియబుల్ అంటాం. వేరియబుల్ ఇది ఈ ఆపరేటర్ పెర్ఫామ్ చేస్తేనే ఈ ఆపరేటర్ అంటే ఆ ప్లస్ సపరేట్ ఎడిషన్ ఆపరేటర్ కే పెర్ఫామ్ చేస్తుంది. ఈ ప్లస్ ని యూజ్ చేసి మనం సబ్ట్రాక్షన్ చేయగలమా? చెప్పండి, చేయలేము. అందుకని ఈ స్పెషల్ సింబల్స్ కావాలి, స్పెషల్ నేమ్స్ కావాలి,
అది ఇదేమో కీవర్డ్స్ అంటాము, ఇదేమో స్పెషల్ ఆపరేటర్స్ సింబల్స్ అంటాం. వీ విల్ పెర్ఫార్మ్ సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్, కంప్యూటేషన్ కంపారిజన్ చేసుకోవడానికి ఆపరేటర్స్ గా ఉపయోగపడతాయి అనమాట. అందుకని చెప్పేసి మనం ఇక్కడ స్పెషల్ సింబల్స్ ఆపరేటర్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అని పెట్టాం కదా, ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటి, ఇక్కడ మనకి జస్ట్ ఎడిషన్ ఆపరేషన్ చేయడానికి, ఎడిషన్ ఆపరేషన్ చేయడానికి కదా. ఇక్కడ తర్వాత ఏంది, కంపారిజన్ ఆపరేటర్స్. ఇక్కడ మనకి కంపారిజన్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్, లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఇక్కడ ఏంటి, ఇవి నేమ్స్, ఇవి నేమ్స్ స్పెషల్ కీవర్డ్స్. దాని తర్వాత ఇవి ఇవి ఏంటి మనకి ఇక స్పెషల్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ యూజ్ చేసుకుని ఓన్లీ స్పెసిఫిక్ ఆపరేషన్ మాత్రమే, మ్యాథమెటికల్ ఆపరేషన్ మాత్రమే చేయగలం అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇలాగ, ఏ 6 <3 అంటే 3 కన్నా 6 తక్కువ, చిన్నది కాదుగా, అందుకని చెప్పి ఫాల్స్ వచ్చింది. 6 greater than 3 అంటే 6 అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ 3 కనుక ట్రూ వచ్చింది. 6 < 3 అంటే 6 అనేది మూడుతో ఈక్వల్ ఉందా, లెస్ దాన్ ఉందా, రెండు తప్పు కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఇవన్నీ కంపారిజన్ రిలేషనల్ ఆపరేటర్స్ మనం ఇక్కడే కాదు, మనం జనరల్ గా ఏం చూస్తామంటే, ఒక వ్యక్తి సపోజ్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీని విరాట్ కోహ్లీ యొక్క స్టాటిస్టిక్స్ కంపేర్ చేయాలంటే ఈ రిలేషనల్ ఆపరేటర్. సపోజ్ విరాట్ కోహ్లీ ఎన్ని సెంచరీలు చేశాడు, ఇప్పుడు టెస్ట్లు ఎన్ని సెంచరీలు చేశాడు, వన్డేలు ఎన్ని సెంచరీలు చేశాడు, ట్వంటీలు ఎన్ని సెంచరీ చేశాడు, ఎన్ని క్యాచ్లు పెట్టాడు, విత్ రెస్పెక్ట్ టు రూట్ కానీ, విలియమ్సన్ కానీ, తర్వాత మనకి స్టీవ్ స్మిత్ తో కంపారిజన్ చేయాలంటే ఇలాంటి రిలేషనల్ ఆపరేటర్స్ చేస్తాం. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయి, ఎక్కడ ఉపయోగపడతాయి అంటే, మనం ఇప్పుడు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్ అంటున్నాం కనుక, ఇక్కడ స్టాటిస్టికల్స్ అల్గారిథమ్స్ లో మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఏమంటారంటే ఆటో కొరిలేషన్ అంటాం, రిగ్రెషన్ అంటాం. అక్కడ స్టాటిక్స్ లో తెలుసుకుంటాం కదా, స్టాటిక్స్ అంటే మ్యాథమెటికల్ కదా, అక్కడ కూడా అక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్ గా మనం ఇవే వాడాలి. ఇప్పుడు కంపారిజన్ చేయాలంటే రెండు వేరియబుల్స్ అంటే, రెండు థింగ్స్ కానీ, రెండు నేషన్స్ కానీ, 2 పర్సన్స్ కానీ, మోర్ దెన్ 2 పర్సన్స్ కానీ, ఎవరినైనా కంపారిజన్ చేయాలి. వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ, వాళ్ళ యొక్క స్టాటిక్స్ ఏదైనా దాంట్లో వర్క్ చేసిన దాంట్లో వాళ్ళ శాలరీస్ ప్రిడిక్షన్ చేయడం కానీ, అన్నిటికీ ఉపయోగపడడానికి రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. మామూలు స్టాటిక్స్ లో, ఎస్పెషల్లీ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ లో మనం జనరల్ గా వాడే పదాలు ఏంటంటే రిగ్రెషన్ అంటాం. రిగ్రెషన్ లో కొరిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, మల్టీవేరియబుల్ కొరిలేషన్ అంటాం. ఇవన్నిటికీ మనకి ఇవి ఉపయోగపడుతున్నాయి, కంపారిజన్ అండ్ రిలేషనల్ ఆపరేటర్. వీటి గురించి మీకు నీట్ గా క్లియర్ గా మనకి హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత తర్వాత లాజికల్ ఆపరేటర్స్ కూడా మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అనేది ఎందుకు పనిచేస్తుంది, లాజికల్ ఆర్ అనేది, లాజికల్ నాట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏ ఈక్వల్ టు ఏదైనా వాల్యూ ఇచ్చంటే, ఈ వాల్యూ ఎస్ఐన్ టు ఏకి అసైన్ అయింది అనమాట. ఏ ఈక్వల్ టు బి అంటే బిలో ఉన్న వాల్యూ ఏలో ఎస్ఐన్ అయిపోయింది. అలాగా ప్లస్ ఈక్వల్ టు అంటే ఏంటంటే, ఏలో ఉన్న ఏకి ఏదైతే వాల్యూ అసైన్ చేసాం, 10 అసైన్ చేసాం. ఇక్కడ 10 అసైన్ చేస్తే, ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ నా పెన్ ఇక్కడ హైలైట్ కావట్లేదు, జస్ట్ మినిట్. ఇక్కడ టర్న్ ఆన్ పెన్ తీసుకున్నాను, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏ లెస్ దాన్ బి అన్నాం కదా, ఇక్కడ చూడండి. ఏ ఈక్వల్ టు 10 అన్నాము, ఇక్కడ ఏం రాసాము, ఏ ప్లస్ ఈక్వల్ టు 10 అంటున్నాం. ఏ+10 అంటే ఏంటంటే, ఏలో ఆల్రెడీ ఎంత ఉంది, 10 ఉంది. ఏ ఈక్వల్ టు దాని మీనింగ్ ఏంటంటే ఏ+10 అనమాట. ఏలో ఆల్రెడీ 10 ఉంది కదా, 10+10 ఎంత, ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10+10 ఈక్వల్ టు 20 అయ్యి, మళ్ళీ ఎక్కడ వేరియబుల్ స్టోర్ అవుతుంది, ఏలో స్టోర్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వాల్యూ, దిస్ ప్లస్ ఈక్వల్ టు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ సపోజ్ ఏ మైనస్ ఈక్వల్ టు ఉంది కదా, మైనస్ ఈక్వల్ టు అంటే ఏంది, ఏ-10 అంటే ఆల్రెడీ ఏలో 10 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ ఈక్వల్ టు ఏ-10, ఆల్రెడీ ఎంత ఉంది, 10 - 10 తీస్తే 0 వస్తుంది. ఏ ఈక్వల్ టు ఎంత ఉంది, ఇప్పుడు 0లో స్టోర్ అయింది అనమాట. దిస్ ఈస్ ద ఎరేజ్ ఆల్. ఇప్పుడు ఏంది, ఇప్పుడు స్టార్ యాస్ట్రిక్ ఈక్వల్ టు సింబల్. యాస్ట్రిక్ ఉంది కదా, యాస్ట్రిక్ అంటే ఏంది, ఏలో ఎంత ఉంది, ఆల్రెడీ 10 ఉంది. ఏలో 10 ఉంది కదా, ఏ యాస్ట్రిక్ ఈక్వల్ టు 10 అంటే ఏంటంటే మీనింగ్, ఏ ఈక్వల్ టు ఏ మల్టిప్లికేషన్ 10. ఆల్రెడీ ఏలో ఎంత ఉంది, 10 ఉంది. 10 × 10 ఎంత, 100. దిస్ 100 అగైన్ స్టోర్ ఇంటూ ఏ అనమాట. ఏ అనే వేరియబుల్ స్టోర్ అయింది. దీస్ ఆర్ ద వే ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. తర్వాత మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం వాట్ ఈస్ బిట్ వైజ్ ఆపరేటర్ అండ్ బిట్ వైజ్ అండ్ అంటాము, ఆర్ బిట్ వైజ్ ఆర్, ఎక్స్పోనెన్షియల్ బిట్ వైజ్ ఎక్స్క్యూజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్ఆర్, దిస్ ఈజ్ ఎక్స్, దీన్ని ఏమంటారు, బిట్ వైజ్ ఇన్వర్షన్ కాంప్లిమెంట్ అంటాము. తర్వాత లెస్ దాన్ ఈక్వల్ అంటే షిఫ్ట్ ది బిట్స్ టు లెఫ్ట్, బిట్స్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్, గ్రేటర్ దాన్ షిఫ్ట్స్ ది బిట్స్ టువర్డ్స్ రైట్ సైడ్ అని, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ అని. వీటి గురించి మీకు క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కొంచెం నెక్స్ట్ సెషన్ లో. తర్వాత ఇన్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే నాట్ ఇన్ ఆపరేటర్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన గురించి నా ఆల్రెడీ లింక్ కూడా మీకు పంపిస్తాను. ఇప్పుడు వాట్ ఈస్ ఐడెంటిటీ ఆఫ్ ఈజ్, సపోజ్ ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ టూ వేరియబుల్స్ పాయింట్స్ ద సేమ్ ఆబ్జెక్ట్ అండ్ ఫాల్స్ అదర్వైజ్.
ఈజ్ నాట్ అనేది కూడా సేమ్ అలాగే. తర్వాత మీకు హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చూపించేటప్పుడు వాట్ ఈజ్ స్పెషల్ ఆపరేటర్. స్పెషల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఆ వాల్యూ కనుక దీన్ని టర్నరీ ఆపరేటర్ అని. టర్నరీ అంటే ఈ కంపారిజన్ ఆపరేటర్ సింప్లిఫైస్ కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ ని వెరిఫై చేయడానికి యూజ్ చేసేది టర్నరీ ఆపరేటర్స్ అంటాము, లేకపోతే స్పెషల్ ఆపరేటర్స్ అంటాము, ఎస్పెషల్లీ నౌ పైథాన్ లాంగ్వేజ్. అందుకని చెప్పేసి టర్నరీ ఆపరేటర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. వాల్యూ వన్ కండిషన్ సాటిస్ఫై ది కండిషన్. ఇఫ్ కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే వాల్యూలో స్టోర్ అవ్వాలి. బి లెస్ దాన్ బి అన్నది అనుకో, కండిషన్ నాట్ సాటిస్ఫై అయితే దీంట్లో వచ్చి స్టోర్ అవ్వాలి. దిస్ ఇస్ ద టర్నరీ ఆపరేటర్స్ కదా. అందుకని వీటి గురించి ఇప్పుడు మీకు క్లియర్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ స్పెషల్ ఆపరేటర్స్ అయిపోయినాయి కదా. మనకి ఇప్పుడు జస్ట్ క్యాజువల్ గా రిమైన్ స్ట్రోక్స్ గురించి, రిమైన్ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇప్పుడు మనకి ఎలా ఉంది, ఎక్కడ ఉన్నాయి అనేది ఇప్పుడు పైథాన్ నోట్బుక్ లో కానీ లేకపోతే మనకి ఐడియల్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఐడియల్ ఓపెన్ చేశాను. ఐడియల్ ఏం చేశాను ఇక్కడ, మనం ఆల్రెడీ మనం ఏ ఈక్వల్ టు 10 అన్నాము, తర్వాత బి ఈక్వల్ టు 20 అన్నాము. ఇప్పుడు ఏం చేసాము, ఏ ప్లస్ బి యాడ్ చేసాము. ఏ ప్లస్ బి యాడ్ చేసి తర్వాత దాని రిజల్ట్ ఫైండ్ అవుట్ చేసాము. ఇది ఎడిషన్ ఆపరేషన్, ఎడిషన్ ఆపరేటర్. తర్వాత సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, మాడ్యులస్ ఆపరేషన్. ఏ మాడ్యులస్ ఆపరేషన్ అంటే ఏ మాడ్యులస్ బి యాడ్ చేసామంటే అదేంటి డివిజనల్ ఆపరేటర్ అనమాట. ఇట్ విల్ గివ్స్ ఓన్లీ మనకి ఏం ఇన్పుట్ అవుట్పుట్ ఇస్తుంది, జస్ట్ మనకి ఇంటీజర్ వాల్యూస్ అవుట్పుట్ ఇచ్చింది అనమాట. ఇంటీజర్ వాల్యూని అవుట్పుట్ ఇచ్చింది. ఇప్పుడు ఏ డివిజిబుల్ బై 10 అంటే ఏంటంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ, ఏ డివిజిబుల్ బై 10 మాడ్యులస్ ఆపరేటర్ చేస్తే ఆ, ఇక్కడ మనకి ఇక్కడ చూద్దాం. ఇక్కడ సపోజ్ తర్వాత ఏ ఫ్లోర్ డివిజన్ ఉంటుంది, ఏ డివిజిబుల్ బై 10 బి అన్నాం అనుకోండి. ఏ డివిజిబుల్ ఎంత 0.5 వచ్చింది. తర్వాత ఏ ఫ్లోర్ డివిజన్ బి ఇచ్చాం అనుకోండి, ఏ ఫ్లోర్ డివిజన్ బి అంటే దానికి అవుట్పుట్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ మాడ్యులస్ బి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇప్పుడు ఇది మనకి ఏం చెప్పేసాము, మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అని. ఇప్పుడు ఏం చేయాలి, తర్వాత కండిషనల్ ఆపరేటర్స్ యాజ్ వెల్ యాజ్ కంపారిజన్ ఆపరేటర్స్ చూద్దాం. కంపారిజన్ ఆపరేటర్ చూసి ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు ఎస్ అని చేసాం, బి ఈక్వల్ టు 20 అసైన్ చేసాం కదా. 20 అసైన్ అంటే ఏంటంటే ఆల్రెడీ అసైన్మెంట్ ఆపరేటర్స్ లో ఈక్వల్ టు గురించి చెప్పేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చాం కదా, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ప్రింట్ కమాండ్ యూజ్ చేసి. ప్రింట్ ఎందుకు వాడతాం, ప్రింట్ మనం జస్ట్ వెరిఫై ది వాల్యూస్, వెరిఫై ద అవుట్పుట్ వెరిఫై చేసుకోవడానికి వాడతాం అనమాట. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అయింది అనుకో, సపోజ్ ఏ గ్రేటర్ దాన్ బి అన్నాం. ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏలో ఉన్న వాల్యూ బి కన్నా, బిలో ఉన్న వాల్యూ కంటే ఎక్కువ అని మనం అంటున్నాం. ఇప్పుడు దాన్ని ఇది కరెక్టా కాదని చెక్ చేయాలంటే ఇప్పుడు ఇలా కొట్టేవానికి ఫాల్స్ వచ్చింది. ఇది ఫాల్స్ అంటే ఏంటంటే లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్స్ ఆర్ బులియన్ ఆపరేటర్స్. బులియన్ ఆపరేటర్స్ ఫాల్స్ చూపించింది. ఇది అవుట్పుట్ అనమాట. సపోజ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ప్రింట్ కమాండ్ యూజ్ చేసుకోవాలి. ప్రింట్ కమాండ్ ఎందుకు వాడతాం అంటే అవుట్పుట్ చూసుకోవడానికి. ప్రింట్ ఆఫ్, ఇక్కడ ప్రింట్ ఆఫ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ఏ లెస్ దాన్ బి ఇవ్వాలి. ఏ లెస్ దాన్ బి ఇవ్వండి. ఏ లెస్ దాన్ బి ఇచ్చిన తర్వాత దాని వాల్యూని, అవుట్పుట్ని చెక్ చేద్దాం. చెక్ చేస్తే ట్రూ వచ్చింది. అంటే ఏలో ఎంత ఉంది, 10 ఉంది, బిలో 20 ఉంది. బిలో ఉన్న వాల్యూ ఏ కన్నా తక్కువ అంటే కదా, ఏ కన్నా తక్కువే కదా. అంటే బిలో ఉన్న వాల్యూ, ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏలో ఉన్న వాల్యూ బి కన్నా ఎక్కువ కాదు కదా, తక్కువ కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ బి కన్నా తక్కువ కాబట్టి బిలో ఎంత ఉంది, 20 ఉంది. ఏ ఎంత ఉంది, 10 ఉంది. బి కన్నా 20 అనేది ఇక్కడ మనకి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కావాల్సి ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ ది. సారీ, ఇక్కడ నాకు కొంచెం టఫ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రూ అని వచ్చేసింది, ఎందుకంటే లెస్ దాన్ కాబట్టి. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు బి అని చూద్దాం. సపోజ్ ఏదైనా మనకి అవుట్పుట్ చూసుకోవాలి, ప్రింట్ కమాండ్ వాడాలి. ఇక్కడ పిఆర్ఐ అంటే ప్రింట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు బి అందాం. ఏ నాట్ ఈక్వల్ టు బి అంటే ఇప్పుడు ఏ నాట్ ఈక్వల్ టు బి అంటే ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ ఈక్వల్టా కాదా. నాట్ ఈక్వల్ అంటే కాదు కాబట్టి ట్రూ అని రావాలి మనకు ఆన్సర్. ఇప్పుడు ట్రూ వచ్చింది. సపోజ్ ప్రింట్ ప్రింట్ ఆఫ్ ఏం చేద్దాం, ఏ ఈక్వల్ టు బి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దెన్ పాపులర్ ఆపరేటర్ అనమాట. ఇప్పుడు చూద్దాం, ఏ ఈక్వల్ టు బి అంటే ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ అనేది సమానంగా ఉన్నాయా లేదా. ఈక్వల్ అంటే పైథాన్ ప్రోగ్రామ్ కానీ, సి కానీ, జావా కానీ, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ ఈక్వల్ సింబల్ ఎందుకు స్పెసిఫై చేస్తామంటే ఈక్వల్ ఆఫ్ టూ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వాల్యూ ఈక్వల్ అని చెప్పడానికి చెప్పడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతాం అనమాట.
కాకపోతే జనరల్గా మనం ఈక్వల్ అంటే ఏ ఈక్వల్ టు 10 అన్నాం కదా, ఏలో 10 ఉంది కాబట్టి 10 ఉంది కాబట్టి ఏలో కూడా 10 ఉండేది కనుక మనం ఈక్వల్ కింద అని చెప్పి జనరల్గా వాడతాం. కానీ ఈక్వల్ టు మీనింగ్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ సేమ్ అని చెప్తున్నాం అనమాట. అక్కడ ఏ ఈక్వల్ టు 10 అంటే ఓన్లీ సింగిల్ వేరియబుల్ కాబట్టి 10 అనేది ఏలో ఉంటుంది కాబట్టి ఏలో ఉన్న వాల్యూ కూడా ఏకి ఈక్వల్ అని చెప్తున్నాం. ఈక్వల్ టు మీన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే జస్ట్ బోత్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వాల్యూస్ ఈక్వల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడేమో ఈక్వల్ టు ఏమో సింగిల్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం, డబుల్ ఈక్వల్స్ ఉన్న సింబల్ ని ఈక్వల్ అంటాం. ప్రింట్ ఏ ఈక్వల్ టు బి అన్నాం కనుక రెండు సార్లు ఈక్వల్ కదా, ఇది ఈక్వల్ అనమాట. ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ సమానంగా ఉన్నాయి లేదా చెక్ చేస్తాం. ఇప్పుడు ఏలో ఎంత ఉంది 10 ఉంది, బిలో ఎంత ఉంది 20 ఉంది. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అంటే అది ఈక్వల్ ఉందా నాట్ ఈక్వల్ ఉందా అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. చెక్ చేస్తే ఇప్పుడు ఏమొచ్చింది మనకి, ఈక్వల్ ఉంటే ట్రూ రావాలి, నాట్ ఈక్వల్ అంటే ఈక్వల్ గా లేకపోతే ఫాల్స్ రావాలి. ఇప్పుడు మనకి ఏం రావాలి, ఫాల్స్ వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఫాల్స్ వచ్చింది. దీస్ ఆర్ ది రిలేషనల్ అండ్ కంపారిజన్ ఆపరేటర్స్. ఇప్పుడు మనకి ఏముంది, ఈక్వల్ లెస్ దాన్ చేసాము, గ్రేటర్ దాన్ చేసాము, ఈక్వల్ టు చేసాము, నాట్ ఈక్వల్ టు చేసాము. దీస్ ఆర్ ది రిలేషనల్ ఆపరేటర్స్, రిలేషనల్ అండ్ కంపారిజన్ ఆపరేటర్స్. సపోజ్ ఇప్పుడు మనకి ఇవి అనమాట. సపోజ్ మనకి ఇంకోటి ఏముందంటే ఆపరేటర్స్ లో మనకి ఇంకేం ఆపరేటర్స్ ఇక్కడ చూడండి. మీకు కొంచెం లెంది అయినా కానీ వీడియోని మాత్రం చివరిదాకా చూడండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ వచ్చేది అయితే నేను అనుకుంటున్నాను. కంటిన్యూస్ గా చూడండి. వచ్చినా కానీ మీకు వచ్చనుకున్న ఫీల్ అవ్వద్దు, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం ఏ ఈక్వల్ టు బి అన్నాం కదా. ఇప్పుడు ఆ లాజికల్ ఆపరేటర్స్ అప్లై చేద్దాం. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఇది అండ్ అండ్ ఆర్, ఇవి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ ఆపరేట్ చేస్తే మనం ఇప్పుడు ఏం వస్తుందో చూద్దాం. ఇక్కడ మనం అండారు కదా, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ అదే స్టేట్మెంట్స్ వాడతాము. ఇప్పుడు ఏం చేస్తాం, నేను రెండు వేరియబుల్స్ ఎక్స్ట్రా వేరియబుల్స్ తీసుకుంటాను, న్యూ వేరియబుల్స్ తీసుకుంటాను. ఆ న్యూ వేరియబుల్స్ తీసుకొని సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్లో 20 ఇచ్చాము, తర్వాత వై అనే వేరియబుల్లో మీకు 30 అని ఇచ్చాను. ఎక్స్ అనేది 20 ఇస్తే సపోజ్ ఇక్కడ ఇప్పుడు ఏదైనా మనం చేసుకోవాలంటే ప్రియారై అంటే ప్రింట్ ఇచ్చిన తర్వాత ఎక్స్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్, సపోజ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 10 అన్నాము. ఎక్స్ గ్రేటర్ దెన్ 10 అన్న తర్వాత అన్ రాసి తర్వాత వై లెస్ దెన్ 20 అన్నాం, వై లెస్ దెన్ 20 అన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ 10, ఎక్స్ గ్రేటర్ దెన్ 10 ఎక్స్ లెంత్ ఉంది 20 ఉంది, 10 కన్నా 20 పెద్దది కనుక ఓకే ట్రూ అయింది. ట్రూ అయింది కనుక మనకు అవుట్పుట్ రావాలి. ఇప్పుడు వై లెస్ దెన్ 20 అన్నాం. వై లెస్ దెన్ 20 ఎంత, వైలో ఉన్న వేలు ఎంత 30 ఉంది. 30 అనేది 20 కన్నా చిన్నదా కాదు కాబట్టి ఈ అండ్ ఆపరేటర్స్ ఏంటంటే మనం ఎందుకు ఆడతాం అండ్ ఆపరేటర్స్, బోత్ కండిషన్స్ ట్రూ అయితే మాత్రం అండ్ ఈజ్ నథింగ్ అంటే మల్టిప్లికేషన్ ఆపరేటర్ అనమాట. సింపుల్ మన జనరల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇప్పుడు ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 10 కాబట్టి ఓకే ట్రూ కండిషన్ స్టార్ట్స్ అయింది. ఇప్పుడు వై లెస్ దెన్ 20 ఉంది, వైలో ఎంత ఉంది ఆల్రెడీ 30 ఉంది. 30 అనేది 20 కన్నా చిన్నదా కాదు కాబట్టి మనకి ఈ రెండు సెకండ్ కండిషన్ స్టార్ట్స్ అయింది. అంటే ఇది 1 కింద తీసుకుని ఇది 0 కింద తీసుకుని 1 ఇంటూ 0 జీరో అవుతుంది. అంటే మనకు ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చింది అనమాట అవుట్పుట్ లో. చూడండి అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. ఓకేనా. సపోజ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, పిఆర్ఐ అంటే ప్రింట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, రెండు కండిషన్ సాటిస్ఫై చేద్దాం. సపోజ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 10 అన్నాము, తర్వాత అండ్ ఇచ్చిన తర్వాత అండ్ ఇచ్చి తర్వాత వై ఆల్సో లెస్ దెన్ ఏమి ఇద్దాం మనం ఇప్పుడు 30 ఇద్దాం. 30 ఇస్తే చూద్దాం. ఇప్పుడు 30 ఇస్తే కూడా మనకి ఏం రావాలి, ఇక్కడ వై ఈక్వల్ టు 30 ఉంది, వై లెస్ దాన్ ఈక్వల్ టు 30 ఇచ్చాం. 30 అనేది 30 కన్నా చిన్నదా కాదు, అందుకని చెప్పేసి మళ్ళీ ఫాల్స్ రావాలి. చూడండి ఒకసారి చెక్ చేద్దాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తే అప్పుడు మనకు మాత్రం అవుట్పుట్ వస్తుంది, ట్రూ అని వస్తుంది. ఇప్పుడు చూడండి ఎక్స్ గ్రేటర్ దెన్ 10 వన్ కండిషన్ సాటిస్ఫై అయింది. వై లెస్ దాన్ 30 అనేది 30 కన్నా చిన్నదా కాదుగా, 30 ఈక్వల్ అయితే మనకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది చూద్దాం, ఫాల్స్ వచ్చింది. సపోజ్ అగైన్ పిఆర్ఐ అంటే ప్రింట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, మనకి ఎక్స్ అనేది ఎక్స్ గ్రేటర్ దెన్ సపోజ్ ఎంత ఇస్తాం, ఆల్రెడీ ఎంత ఉంది, ఆల్రెడీ 15 ఇచ్చేసాం కదా, ఒక కండిషన్ సాటిస్ఫై అయింది కదా. అండ్ ఇచ్చిన తర్వాత వై వై ఈక్వల్ టు 30 ఇస్తా. వై ఈక్వల్ టు 30 ఇస్తే ఏంది, ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ 15 అనేది 20 కన్నా చిన్నది సాటిస్ఫై అయింది. ఈక్వల్ అంటే వైలో 30 ఉంది, ఇప్పుడు ఇచ్చిన వైలో 30 ఉంది, మనకు సాటిస్ఫై అయింది. ఇప్పుడు మనకు ట్రూ వస్తుంది అనమాట. సారీ ఇక్కడ ఏం ఇక్కడ ఎక్స్ప్రెషన్ కెనాట్ కంటైన్ అసైన్మెంట్, సారీ. ఇప్పుడు చూడండి వై ఈక్వల్ టు 30 అనగా ఇప్పుడు అది ఈక్వల్ ఇవ్వకూడదు. ఇక్కడ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం సారీ పిఆర్ఐ అంటే ప్రింట్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 10 అన్నాము, తర్వాత అండ్ ఆపరేటర్ ఇచ్చేసి ఇప్పుడు వై
డబుల్ ఈక్వల్ టు పెడితే అప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి అవుట్పుట్ కూడా ఎలా వస్తుందో. ఇప్పుడు మనకి సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఎక్స్ప్రెషన్ కెనాట్ కంటైన్ అసైన్మెంట్. అసైన్మెంట్ అంటే ఏంటి? మనం ఆపరేటర్స్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కలిసి చేస్తున్నప్పుడు ఇప్పుడు పెర్హాప్స్ యూ మీన్ డబుల్ ఈక్వల్ యూ ఇక్కడ పెట్టాల్సింది ఇదా అని చెప్పేసి మనకి సజెషన్ ని ప్రొవైడ్ చేసింది అనమాట. ఇప్పుడు ప్రింట్ చూద్దాం. ఇది అవుట్పుట్ చూస్తే ఎలా వచ్చింది? ట్రూ వస్తుంది. ఎందుకంటే రెండు కండిషన్స్ సాటిస్ఫై అయింది. ఎక్స్ గ్రేటర్ దెన్ 10 అయింది, వై ఈక్వల్ 30. అంటే 30 అనేది వైలో కూడా 30 ఉంది కనుక రెండు ఈక్వల్ అయింది కనుక అవుట్పుట్ కండిషన్ సాటిస్ఫై మనకు అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు మనం అన్ని కండిషన్స్ చెక్ చేసాం. ఇప్పుడు ఆర్ కండిషన్ చెక్ చేద్దాం. ఆర్ కండిషన్ చెక్ చేయాలంటే ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ సాటిస్ఫై అయితే మనకు అవుట్పుట్ వచ్చింది అనమాట. ఇప్పుడు అది ఎడిషన్ సింబల్ కింద చూపిస్తాం అనమాట. సపోజ్ సేమ్ అలాగే PRINT ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని ఎక్స్ ఎక్స్ గ్రేటర్ దెన్ 40 ఇద్దాం. ఎక్స్ గ్రేటర్ దెన్ 40 ఓఆర్ ఆర్ ఇచ్చిన తర్వాత ఆర్ అనేది లాజికల్ ఆర్ ఆపరేటర్ అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ వై 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 లెస్ దెన్ 10 ఇద్దాం. వై లెస్ దెన్ 10 ఇచ్చామంటే చూడండి 10 కన్నా అది 10 కన్నా 10 అనేది 10 ఉంది వైలో. ఇప్పుడు 10 ఉంది, వైలో ఎంత ఉంది? 30 ఉంది. 10 కన్నా 30 అనేది చిన్నదా పెద్దదా అది చూడాలి. ఎక్స్ గ్రేటర్ దెన్ 30. ఎక్స్ లో ఎంత ఉంది? 20 ఉంది. 30 ఇచ్చాం. ఇప్పుడు ఎక్స్ లో 20 అనేది గ్రేటర్ దెన్ 30 అంటే అది ట్రూ ఆర్ ఫాల్స్? ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై కాల. రెండు కండిషన్స్ సాటిస్ఫై కాకపోతే మనకి ఏం రావాలి? ఆర్ కండిషన్ లో ఓన్లీ వన్ ఆఫ్ ది కండిషన్ సాటిస్ఫై అయితే దాని అవుట్పుట్ 1 వస్తుంది, ట్రూ వస్తుంది. ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ ఫాల్స్ అయితే, బోత్ కండిషన్స్ ఫాల్స్ అయితే 0 అయింది కాబట్టి 0 + 0 యాడ్ చేస్తే 0 వస్తుంది అనమాట. అవి గురించి మీకు నీట్ గా క్లియర్ హ్యాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. బిట్ వైజ్ ఇప్పుడు ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే రెండు కండిషన్ సాటిస్ఫై కాల. అంటే 0 + 0 ఎంత? 0 అనమాట. సపోజ్ ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ సాటిస్ఫై చూద్దాం. ఇక్కడ PRINT ప్రింట్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 10 ఇద్దాము. ఎక్స్ గ్రేటర్ దెన్ 10 ఇచ్చిన తర్వాత ఆర్ ఇద్దాము. ఆర్ ఇచ్చిన తర్వాత వై లెస్ దెన్ 4 ఇద్దాం. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఏముంది? ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ సాటిస్ఫై అయితే మనకు అవుట్పుట్ ట్రూ రావాలి. కండిషన్స్ ఫాల్స్ అయితే ఫాల్స్ రావాలి. ఎందుకంటే ఆర్ అనేది ఏంటంటే ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ సాటిస్ఫై అయినా కానీ మనకు అవుట్పుట్ రావాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. లాజికల్ ఆర్ అనమాట. ఇప్పుడు చూడండి ఎక్స్ గ్రేటర్ దెన్ 10 అంటే ఎక్స్ లో ఉన్న వాల్యూ 20 ఉంది, ఇచ్చిన వాల్యూ 10 ఉంది. 10 కన్నా 20 పెద్దది కనుక సాటిస్ఫై. ఓకే డన్. తర్వాత వైలో ఎంత ఉంది? 30 ఉంది. ఇప్పుడు మన ఇచ్చిన వాల్యూ ఎంత? 4 ఉంది. 4 కన్నా 30 చిన్నదా పెద్దదా అందుకని చెప్పేసి చెక్ చేసుకొని ఇది అవుట్పుట్ ఇవ్వాలి. మనకి ఏం రాలి? 1 + ఆర్ అంటే ఇది ఎడిషన్ సింబల్ లాగా అనమాట. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ 10 ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది, రెండో కండిషన్ సాటిస్ఫై కాల. ఇప్పుడు వన్ కండిషన్ సాటిస్ఫై, రెండో కండిషన్ సాటిస్ఫై కాకపోయినా మనకి ఏం అవుట్పుట్ రావాలి? ట్రూ అనేది రావాలి. ఓకే డన్. ట్రూ. దీస్ ఆర్ ది ఆపరేషన్స్. ఈ ఆపరేషన్స్ నేర్చుకుంటానికి మనకి ఎల్కేజీ స్టూడెంట్స్ కి రావా, అయితే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కి వచ్చా, సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ కి రావా, 10th క్లాస్ స్టూడెంట్స్ రావా? మనకి ఇదంతా చదువుకునే డిగ్రీలు, పీజీలు పిహెచ్డీలు చేసుకుంటేనే మనకి అప్పుడు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ నేర్చుకోవాలా? ప్లీజ్ దయచేసి మిత్రులారా, నేను ఒకటే మీకు ఇన్వెస్ట్ ఇస్తున్నాను. మీ పిల్లలకు కానీ ఎవరైతే నా ఈ వీడియోని చూస్తున్నారో తల్లిదండ్రులు చూస్తుంటే మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ని అలవాటు చేయండి. ఇప్పుడు ఇంకా మిగతా నాలెడ్జ్ వచ్చినా పర్లేదు కానీ వెళ్ళండి గుడ్. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. మనకి మన ఇండియాలోనే ఇలా ఉంది. ఫారిన్ కంట్రీస్లో అయితే వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్తో పాటు ఆటలు పాటలు సంగీతం డ్యాన్స్ మిగతా అన్నిట్లో కల్చరల్ యాక్టివిటీస్ అన్నిట్లో పాల్గొంటారు. మనం ఒక ఇండియన్స్ మాత్రమే చదువుకుంటే ఇది చదువుకుంటే డాక్టర్ అవుతుంది, ఇది చదువుకుంటే ఇంజనీర్ అవుతుంది, ఇది చదువుకుంటే సివిల్ అవుతుంది, ఇది చదువు కెమికల్ అని చెప్పేసి వాళ్ళ నెత్తిన రుద్ది వాళ్ళ జీవితాన్ని ఎటు కానికుండా ఒక నిరుద్యోగాన్ని లేదా నిరుద్యోగ వృత్తి వచ్చే విధంగానే మనం తయారు చేస్తున్నాం. అలా వద్దు పేరెంట్స్. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏదైతే అలవాట్లు ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తే మంచిగా మరింత ముందుగా వెళ్ళి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవుతారు. లేకపోతే నిరుద్యోగ సమస్య ఎక్కువైపోద్ది. ఆ, ఇది ఒకటి మాత్రం గమనించుకోండి. నా వీడియో నుంచి ఇది ఒక సందేశం ఇస్తున్నాను. ఇవి ఆపరేటర్స్ అన్నమాట. ఇవి ఆపరేటర్స్ సేమ్ యాజ్ గా మళ్ళీ నేను ఇప్పుడు హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చేసి చూపిస్తాను. ఒకసారి నా వీడియోని లైక్ చే నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ మాత్రం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ x = 20 తీసుకున్నాము, y = 30 తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ చెక్ చేసాం కదా. ఇప్పుడు అండ్ ఆర్ ఆపరేటర్ తీసుకున్నాం కదా. అండ్ అంటే ఇప్పుడు మనం ఏం చేసాం? లాజికల్ అండ్ అన్నాం. అండ్ అంటే ఈజ్ నథింగ్ బట్ సింపుల్ మల్టిప్లికేషన్ అనమాట. ఆర్ అంటే ఏంటంటే మనకి జస్ట్ ఎడిషన్ సింబల్ అనమాట. ఇప్పుడు ఈ రెండు ఆపరేషన్స్ గురించి చెక్ చేద్దాం. ఇప్పుడు రెండు ఆపరేషన్స్ ఏంటంటే సపోజ్ మనకి 2 వేరియబుల్స్ కాబట్టి 2 వేరియబుల్స్ కాబట్టి 2 × 2 అంటే ఎంత? 2 × 2 అంటే ఇది మామూలు బేస్ వాల్యూ అనమాట. ఇదే వేరియబుల్ వాల్యూ వేరియబుల్ నేమ్ వేరియబుల్ వాల్యూస్ అనమాట.
వేరియబుల్స్ అనమాట. వేరియబుల్స్ వేరియబుల్స్ ఈ వేరియబుల్స్ ఎంత అంటే ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మనకు 2 ఉన్నాయి. ఈ బేస్ 2 తీసుకుంటాం ఎందుకంటే ఇది బైనరీలోకి మార్చుకుందాం. బైనరీ కింద తీసుకుంటే కనుక మనకి బైనరీ వాల్యూ 2 అనమాట. బైనరీ ఎందుకన్నామంటే బై అంటే 2 కాబట్టి మనం 2 అనేది బేస్ కింద తీసుకున్నాము. వేరియబుల్స్ అనేది 2 ఉన్నాయి. 2 పవర్ 2 అంటే 4 అనమాట. 4 కాంబినేషన్స్ వస్తాయి. 4 కాంబినేషన్స్ అంటే చూడండి, 00 01 10 11 వస్తాయి అనమాట. ఈ 00 1 1 0 అని మనం ఎలా రాస్తే మళ్ళీ అదే వాల్యూ వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి మూవ్ అవ్వాలన్నమాట. లెఫ్ట్ సైడ్ నుంచి సపోజ్ ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ 0 × 2 పవర్ 0 ప్లస్ 0 × 2 పవర్ 1 కదా. 2 పవర్ 1 0 × 2 పవర్ 1 ఎనీథింగ్ 2 పవర్ 0. సో 2 పవర్ 0 ఎంత వాల్యూ 1 అవుతుంది. ప్లస్ ఎనీథింగ్ పవర్ 0 దాని వాల్యూ 1 అవుతుంది అనమాట. సపోజ్ 2 పవర్ 0 దాని వాల్యూ 1 అవుతుంది. ఆల్రెడీ రాసాం కదా. సపోజ్ 2 పవర్ 0 వాల్యూ 1 అయింది. 2 పవర్ 1 వాల్యూ 2 అవుద్ది. సపోజ్ 2 పవర్ 2 అంటే ఎంత వస్తుంది? 2 పవర్ 2 2 స్కేర్ 4 అవుతుంది. మనకు తెలిసిందే కదా, చిన్నప్పటి నుంచి ఈ మ్యాథమెటిక్స్ చదువుకున్నాం కదా. ఇప్పుడు 0 × 2 పవర్ 1 అంటే ఎంత? 2 పవర్ 1 2 అయింది. ప్లస్ 0 × 2 పవర్ 0 ఎంత? 1 అయింది. ఇప్పుడు 0 × 2 అంటే 0, ప్లస్ 0 × 1 0. 0 + 0 యాడ్ చేస్తే ఎంత? 0. ఒకవేళ 0 × మల్టిప్లికేషన్ 0 చేస్తే ఎంత? 0నే. 0 + 0 చేసినా కానీ 0నే. 0 మల్టిప్లికేషన్ 0 చేస్తే 0/0 వేస్తే నాట్ వ్యాలిడ్ అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం హెల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. ఆ, ఒక ఈ కండిషన్ మాత్రం అర్థం చేసుకోండి ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక 2 పవర్ 0 అంటే ఎలా చెప్తున్నామో చూపించారు కదా. ఇప్పుడు సపోజ్ ఇలా కదా. ఇప్పుడు మనకి ఏంది ఇక్కడ, ఫస్ట్ ఈ 0 కండిషన్ 0 అని వాల్యూ వచ్చింది. దీని వాల్యూ ఎంత? 0 వచ్చింది. ఇప్పుడు దీని వాల్యూ 0 1 అంటే ఎంత? దాని వాల్యూ 1. 1 0 వాల్యూ ఎంత? దాని వాల్యూ 2. ఇదేంటి? ఇది బైనరీ అనమాట. ఇది బైనరీ, ఇది ఇంటిజర్ వాల్యూస్. ఇప్పుడు 1 1 అంటే ఎంత మనకు రావాలి? 3 రావాలి. ఈ వచ్చేది కరెక్టా కాదా చెక్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ 0ని సాటిస్ఫై చేసాం. ఇప్పుడు 1 × 2 పవర్ 0 ప్లస్ 0 × 2 పవర్ 1. 0 × 2 పవర్ 1 0 × 2 వస్తుంది. ప్లస్ 1 × 2 పవర్ 0 1 వస్తుంది. 0 × 2 0 అవుతుంది. 1 × 1 1 వస్తుంది. 0 + 1 ఎంత? 1. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. తర్వాత ఇంకో కండిషన్ చెక్ చేద్దాం. తర్వాత 1 0 ఉంది. 1 0 అంటే 1 × 2 పవర్ 1 ప్లస్ 0 × 2 పవర్ 0. 1 × 2 పవర్ ఎంత? 1 × 2 ప్లస్ 0 × 2 పవర్ 0 ఎంత? 1. 1 × 2 2 ప్లస్ 0 × 1 0. 2 + 0 2. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. తర్వాత లాస్ట్ కండిషన్ చెక్ చేద్దాం. ఈ లాస్ట్ కండిషన్ చెక్ చేస్తే మనకి ఇక్కడ ఇంకో కండిషన్ ఏముందో చెక్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు 1 1 కండిషన్ ఉంది. 1 సారీ, ఇప్పుడు మనకి 1 1 కండిషన్ చెక్ చేద్దాం. ఈ 1 1 కండిషన్ చెక్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంది మనకి? సపోజ్ 1 × 2 పవర్ 1 ప్లస్ 1 × 2 పవర్ 0. 1 × 2 పవర్ 1 2 ప్లస్ 1 × 2 పవర్ 0 1. 3 + 1 3. లాస్ట్ కండిషన్ సాటిస్ఫై కదా. ఇలాగ బైనరీలోకి మార్చుకుంటాం అనమాట. బైనరీ అంటే ఏంది బైనరీ అంటే ఏంది ఆక్టల్ అంటే ఏంది, డెసిమల్ అంటే ఏంది, హెక్సాడెసిమల్ అంటే ఏంది, ఎన్కోడర్ డీకోడర్స్ అంటే ఏంది, ఇవి కూడా మీకు నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ బేసిక్స్ వస్తేనే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకున్న దాన్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనకి ఎలాంటి ప్రాజెక్టులు కావాలనుకున్నా ఆ ప్రాజెక్ట్ వాడుకోవచ్చు. ఒక ఎనీ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ కనుక మీకు అర్థం అయితే ఎనీ లాంగ్వేజ్ అనేది ఈజీ అనమాట. ఇప్పుడు మనకు తెలుగు వస్తే ఎలా ఫ్లూయెంట్ గా మాట్లాడతామో ఇంగ్లీష్ కూడా అలాగే మాట్లాడొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ లేకపోవటం వల్ల. ఇక్కడ ఏదైనా ఒక లాంగ్వేజ్, మనకి పైథాన్ లాంగ్వేజ్ వస్తే రిమైన్ లాంగ్వేజెస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. కాకపోతే సింటెక్స్ అని కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అందుకని చెప్పేసి ఆ సింటెక్స్ ని బై హార్ట్ కొట్టడం నేర్చుకోవడం మనకి ఈజీ అయిపోతుంది. అలా నేర్చుకుంటే మనం ఈజీగా సక్సెస్ కావచ్చు అనేది నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఈ ఛానల్ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంది, బిట్ వైజ్ అండ్ ఆపరేటర్స్ అంటే ఏంది, ఇప్పుడు బైనరీలోకి ఎలా మార్చుకున్నాం, తర్వాత ఆక్టల్లోకి ఎలా మార్చాం, తర్వాత డెసిమల్ లోకి ఎలా మారుస్తాం, హెక్సాడెసిమల్ లోకి ఎలా మారుస్తాం, బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంది, బిట్ వైజ్ అండ్ అంటే ఏంది, బిట్ వైజ్ ఆర్ అంటే ఏంది. బిట్ వైజ్ అండ్ అన్న బిట్ వైజ్ ఆర్ అన్న సేమ్. అండ్ అంటే ఇక్కడ బిట్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. సారీ, ఇక్కడ మీకు ఎరేజర్ ఉంది కదా, ఇక్కడ ఎరేజర్ తో నేను రఫ్ చేసేస్తాను.
సారీ, ఇప్పుడు మీరు ఏమనుకోకండి. సారీ ఫర్ ద డిలే. ఇలా ఒక నిమిషం. సారీ, వెయిట్ డిలే ఫర్ 2 minutes. ఇప్పుడు నేను ఎరేజ్ చేసేస్తాను అనమాట. ఏమనుకోకండి, కొంచెం టైం డిలే అయింది. ఎరేజ్ రావడం ఎందుకంటే నా సిస్టమ్ కొంచెం డిలే చూపించింది అనమాట. అందుకని ఎరేజ్ సరిగ్గా కాలేదు. ఇప్పుడు నేను బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ ఆల్రెడీ మీకు చూపించాను. ఈ ఇది ఎందుకంటే ఇది చాలా సింపుల్ అనమాట. ఎందుకంటే ఎవరైతే కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రానిక్ సైన్స్ కానీ ఎవరైతే డిజిటల్ సిస్టమ్ అండ్ లాజిక్ డిజైన్స్ ఎవరైతే చదువుతారో డిఎస్టీ కానీ లాజిక్ సిస్టమ్ ఎస్టిఎల్డి అంటారు, స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్స్, ఇవి ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఎవరైనా మనకి మన టీచర్ ఎవరైతే అన్నామంటే అందరికి వచ్చు అని అనుకుని మాత్రం చెప్పదు. ఒకరు వచ్చినా కానీ కొంతమంది గుర్తుపెట్టుకోకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి గుర్తుండకపోవచ్చు. ఎవరికి అయినా సరే కొత్త వ్యక్తులు మన ఛానల్ కనుక చూస్తుంటే వాళ్ళకి ఈజీ వేలో అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఇంటెన్షన్ తోనే నాకు చిన్న చిన్న కాన్సెప్ట్స్ కూడా చాలా లెందీగా అవుతున్నాయి. లెందీగా ఉంది ఏముందిలే ఈ వీడియోలో అందరూ చెప్పిందే చెప్తారు అనుకునే మాత్రం ఛానల్ మాత్రం స్కిప్ చేయొద్దు. చాలా గుడ్ కంటెంట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అంతే. అంటే అందరూ బాగా లెక్చర్ చేస్తారు, అందులో కన్నా కన్నా నేను కొంచెం నా ఛానల్లో కంటెంట్ కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉండొచ్చు. మీరు మాత్రం దయచేసి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇంతకు మించి నేను ఇంకేమీ మిమ్మల్ని కోరదలుచుకోలేదు. ఈ ఈ యొక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక్కటి మాత్రం నాకు కొంచెం మనకి మోటివేషన్ ఉండిద్దని ఉద్దేశం. ఇప్పుడు బిట్ వైజ్ ఆర్ అంటే ఏంటంటే బిట్ వైజ్ అండ్. ఇప్పుడు నేను బిట్ వైజ్ అండ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను, బిట్ వైజ్ అండ్ అని చెప్తున్నాను కదా. కరెక్ట్ గా నాకు రావట్లేదు, పెన్ యాక్సెస్ సరిగ్గా తీసుకోవట్లేదు. ఇక్కడ బిట్ వైజ్ అండ్ అన్నాం కదా, బిట్ వైజ్ అండ్ అంటాం, ఇలా అంటాం. బిట్ వైజ్ అండ్ అంటే ఇలా అనమాట. అండ్ అంటే ఏంటంటే అది మనకి మల్టిప్లికేషన్ సింబల్ లాగే, ఈ మల్టిప్లికేషన్ సింబల్ నే బిట్ వైజ్ అండ్ అంటాం అనమాట. బిట్ వైజ్ ఆర్ అంటే ఏంటంటే ఇలా చూపిస్తాం. బిట్ వైజ్ ఆర్ అది బిట్ వైజ్ ఆర్ అంటాం. ఆర్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ సింబల్ అనమాట. ఈ బిట్ వైజ్ నాట్ అంటే ఇలా చూపించి ఇలా పెట్టేసి దాన్ని బిట్ వైజ్ అన్ నాట్ ఈక్వల్ గానే ఇలా చూపిస్తాను అనమాట. నేను ఇంకొక పెన్ తీసుకుంటాను, ఏమనుకోవద్దు, కొంచెం డిలే అయింది. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఇక్కడ సరే వచ్చేసింది, పెన్ వచ్చింది కదా. ఇప్పుడు బిట్ వైజ్ అన్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేసాం ఆల్రెడీ, మనం రెండు వేరియబుల్ తీసుకుంటాం, అన్ని వేరియబుల్స్. సారీ, ఐఎమ్ గెటింగ్ కాల్. Bitwise operators, bitwise and operators, bitwise R operators. Suppose and this is the symbol, this is the R symbol. దీని పైప్ సింబల్ అంటారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సింబల్ ఇన్ ఎంఎల్ ఆప్స్, ఎస్పెషల్లీ ఎంఎల్ ఆప్స్ యాజ్ వెల్ యాజ్ ఎల్ఎల్ఎం ఆప్స్, డెవాప్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సింబల్. విచ్ వన్ దిస్ ఈస్ ఇన్ పైప్ సింబల్, పైప్ ఆపరేటర్ అంటాము. లేదా మనం బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ కూడా అంటాం. బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ అంటే ప్లస్ సింబల్ అనమాట. ఇది బిట్ వైజ్ అండ్ అంటాం. బిట్ వైజ్ అండ్ అంటే మనకి మల్టిప్లికేషన్ ఆపరేటర్ అనమాట. ఇలా అండ్ ఆపరేటర్స్ అన్నా లేకపోతే మనం మల్టిప్లికేషన్ అండ్ అన్నా. అండ్ అంటే లాజికల్ ఆపరేటర్స్ కింద అండ్ వస్తుంది. ఆర్ అంటే లాజికల్ ఆర్. ఈ బిట్ ఇది ఒక్క నిమిషం జస్ట్ చూపిస్తాను. ఇక్కడ ప్లస్ ప్లస్ అంటే మనం అర్థమెటిక్ అర్థమెటిక్. ఇప్పుడు మనకి ప్లస్ ఏమన్నాం, ఆర్ అన్నాం. ఆర్ అంటే లాజికల్ ఆపరేటర్స్. తర్వాత బిట్ వైజ్కి వచ్చేసరికి ఏమైంది మనకి, ఏమొచ్చింది చెప్పండి. బిట్ వైజ్కి వచ్చేసరికి ఇలా పైప్ వచ్చింది. తర్వాత ఇది ఇక్కడ ఇది ఏమన్నాం, మనకి అర్థమెటిక్, లాజికల్, బిట్ వైజ్. సపోజ్ ఇక్కడికి మల్టిప్లికేషన్, ఇప్పుడు సబ్ట్రాక్షన్స్ అనేది ఉండదు, మన మల్టిప్లికేషన్ సింబల్ లేకపోతే ఆర్ మల్టిప్లికేషన్ సింబల్ అన్నా కదా. ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ అయితే ఇలా మల్టిప్లికేషన్ సింబల్ చూస్తే ఇక్కడ ఏంది, ఇక్కడ అండ్ సింబల్ అనమాట. ఇది లాజికల్ ఆర్ కాబట్టి అండ్ అంటాం. ఇది అండ్. ఇక్కడ ఇది ఏంటిది, బిట్ కాబట్టి ఇక్కడ మనం ఏ సింబల్ చూపిస్తాం అనమాట. ఇలాగనమాట. ఇది నాట్ ఈక్వల్ అన్నాం కదా. నాట్ ఈక్వల్ కానీ ఇక్కడ నాట్ అంటాము, ఇక్కడ నాట్ అంటాము, లేదా కాంప్లిమెంట్ అంటాము, నాట్ అంటాము. ఇక్కడ నాట్ ఈక్వల్ టు బిట్ అండ్ బిట్ నాట్ ఈక్వల్ టు బిట్ ఆర్ నాట్ ఆర్ ఇలా చూపిస్తాం అనమాట. వీటికి ఎలా చూపిస్తాం అంటే మనం బిట్స్ అన్నాం కదా. మన బిట్స్ అంటే చూడండి, మీకు కంప్యూటర్లో కానీ మీకు మొబైల్ సిస్టంలో కానీ ఇది 64 బిట్టా లేకపోతే ఎంత బిట్ ప్రాసెసర్ అంటాం.
అది 6 బిట్ ప్రాసెసరా, లేకపోతే 64 బిట్ ప్రాసెసరా, లేకపోతే 8 బిట్ ప్రాసెసరా, ఈ అనే ఉంటుంది అనమాట. 8 బిట్ ప్రాసెసర్, 64 బిట్ ప్రాసెసర్, యాజ్ వెల్ 32 బిట్ ప్రాసెసర్, యాజ్ వెల్ 64 బిట్ అయినగా 32 బిట్ అని మనకి సిస్టమ్ కాన్ఫిగరేషన్ లో చూస్తే మనకి 64 బిట్టా, 32 బిట్టా, 6 బిట్టా, 8 బిట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. అసలు వాట్ ఈస్ బిట్ అంటే, బిట్ ఈస్ నథింగ్ బట్ సపోజ్ జీరోస్ అండ్ వన్స్ లో ఉండేదాన్ని బిట్స్ అనమాట. సపోజ్ ఇట్ ఈస్ ఇన్ 0 బిట్, ఇట్ ఈస్ వన్స్ బిట్ అనమాట. ఇప్పుడు మామూలుగా ఎలా ఆ బిట్స్ ని రిప్రజెంటేషన్ చేయాలి, సపోజ్ మనం బిట్స్ అంటే సపోజ్ 2 అనేది బేస్ వేరియబుల్ గా తీసుకుంటే ఇది బేస్ అనమాట. ఒక ఎన్ని బిట్ అనేది సపోజ్ 6. గివ్ ఏ మినిట్, ఐఎమ్ గెటింగ్ కాల్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇలా బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ బిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే, ఇది ఎస్టిఎల్డి అని కానీ డిఎస్డి కానీ అని మనకి కంప్యూటర్ సైన్స్ ఈసీ వాళ్ళకి కానీ ఆ సబ్జెక్ట్స్ ఎక్కడైనా చదివి ఉంటే వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. ఇక్కడ బిట్స్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇప్పుడు మనకి 2 బిట్ అంటాము, 2 బిట్స్ అంటాము. తర్వాత 8 బిట్ అంటాము. 8 బిట్ అంటేనేమో, 2 బిట్ అంటేనేమో బైనరీ అంటాము. సారీ, ఐఎమ్ టేకింగ్ ఎరేజర్ అండ్ రిమూవ్. Shoot, it is taking much time. It's editing. Sorry, shoot. Moving to next page. ఓకే, హౌ టు క్యాలిక్యులేట్ ది బిట్స్ మీన్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ బిట్స్ అంటే మనకి 2 బిట్ ఆర్ 3 బిట్ అంటాం కదా. 2 బిట్. ఓకే, సిస్టమ్ కొంచెం స్లో ఉంది. ఇది నెక్స్ట్ సెషన్ లో కంటిన్యూ చేద్దాము. ఈ వీడియో కనుక నచ్చితే ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, ఇది ఎస్పెషల్లీ మీకోసం, మీ ఛానల్ ఇది. సపోర్టివ్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఆ, ఈ ఇంకా బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి, దాన్ని ఎలా బిట్స్ కన్వర్ట్ చేస్తాము, దాన్ని ఎలా వాడాలి, తర్వాత ఆర్ అంటే ఏంది, అన్ అంటే ఏంది, నాట్ అంటే ఏంది, బిట్స్ కలెక్ట్ చేస్తాము, బైనరీ అంటే ఏంది, హెక్సాడెసిమల్ అంటే ఏంది, ఆక్టల్ అంటే ఏంది, డెసిమల్ అంటే ఏంది, వాటిని ఎలా కనెక్ట్ చేస్తాము, ఎలా కన్వర్ట్ చేస్తాము, తర్వాత ఆస్కీ కోడ్ అంటే ఏంది, తర్వాత అబిడిక్ కోడ్ అంటే ఏంది, క్యారెక్టర్స్ అంటే ఏంది, స్ట్రింగ్స్ అంటే ఏంది, డేటా టైప్స్ అంటే ఏంది, మొత్తం క్లియర్ కట్ గా నీట్ గా వన్ సెషన్ చేస్తాను. ఆ సెషన్ లో మొత్తం ఫుల్ ప్లేట్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే, ఈ ఛానల్ మీకోసమే. కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈ సెషన్ ఇంతటితో స్టాప్ చేస్తాను. మరింత థర్డ్ సెషన్ లో ఇంకో వీడియో చేస్తాను. ఈ బిట్ వైజ్ అండ్ ఆపరేటర్స్, ఇంకా ఐడెంటిటీ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, తర్వాత టర్నరీ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్, అవి కూడా లాస్ట్ సెషన్ లో కంప్లీట్ చేసేస్తాను. ఇంకా వీడియో లెంతీ అవుతుంది కనుక ఇప్పటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. మీ బాలకృష్ణ మసనం. బాయ్ బాయ్.